హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 జర్నీ ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసినట్టేనండి. ఇక 2 వారాలు మాత్రమే. సో ఈ వీక్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫినాలే కాబట్టి నిజంగా ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫైర్ స్టార్మ్స్ అనేవాళ్ళు వచ్చారు. వచ్చినా వీళ్ళు మాత్రం అటు ఇటు కదలకుండా చాలా అంటే చాలా పొటెన్షియల్‌తో చాలా ఎంతూజియాజం అనేది వాళ్ళలో మేముండాలి అనే ఒక సంకల్పంతో వీళ్ళు ప్రతి ఒక్క హడల్స్‌ని దాటుకుంటూ ఇంతవరకు వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా 2 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు. సో ఇంకొక అడుగులో ఒకరి జర్నీయో లేకపోతే ఇద్దరి జర్నీయో ముగిసిపోతుంది. తర్వాత టాప్ 5 ఆర్ టాప్ 6 అనే వాళ్ళైతే ఇక హ్యాపీగా ఉండొచ్చనే చెప్పొచ్చు. సో ఇంతవరకు వీళ్ళ జర్నీస్ చూసుకుంటే నిజంగానే ప్రతి ఒక్కరి జర్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు ఆడుకుంటూ వచ్చిందే. కాకపోతే అసలు ఈరోజు ఏం జరగబోతుంది? ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయిపోయాడు కళ్యాణ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓట్ అపీల్. సో దీనికోసం కొన్ని టాస్క్‌లయితే జరుగుతాయి. అలాగే వాటిల్లో విన్ అయిన వాళ్ళు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 సార్లు ఛాన్సెస్ వచ్చేవాళ్ళు ఇంకొకరికి త్యాగం చేసే అవకాశం ఉంటుంది. లేదు మాకే కావాలి అనుకునే వాళ్ళుంటారు. ఇక చూడాలి. ఇక వీటన్నిటితో పాటు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలైతే ఈసారి ది ఫస్ట్ టైం తెలుగులో ఇదైతే జరగబోతుంది అనే టాక్ అయితే బాగా వినబడుతుంది. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ హిందీ బిగ్ బాస్‌లో అయితే జరిగిందంట. మరి బట్ తెలుగులో ది ఫస్ట్ టైం ఇట్లా జరగడం. అది ఏంటంటే సో ఆడియన్స్ అనేవాళ్ళు చాలామంది ఆడియన్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఉన్న 7 మెంబర్స్‌ని కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారంట. మరి అది క్వెషన్సా? రోస్టింగా? అనేది ఏంటో తెలియాలి. ఎందుకంటే ఒకరికి మించి ఒకరు ఒకరు అంటే ఇప్పుడు కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది, తనూజ అంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది, ఇమ్మాన్యుయల్‌ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది, సంజన గారిని ఇష్టపడే వాళ్ళు కొంతమంది. ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు లోపలికైతే వెళ్ళినప్పుడు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోస్టింగ్ చేస్తారో లేకపోతే హోస్టింగ్ చేస్తారో లేదంటే వాళ్ళని క్వశ్చన్తో ఇబ్బంది పెడతారో ఏదైనా జరగచ్చు ఈ వారంలో. సో కాకపోతే అది మేబీ వెనస్డే అయినా అవ్వచ్చు, ట్యూస్డే నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఈరోజు మాత్రం వీళ్ళు కొన్ని బాల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అక్కడ ఒక 6 బాక్సెస్ అయితే పెట్టేశారు. ఇది కళ్యాణ్కి మాత్రం ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి కళ్యాణ్ని పక్కన పెట్టేసి 6 బాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ కొంత మనీని అయితే ఆ బాక్సెస్లో ఒక అమౌంట్ని సెట్ చేసి మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఎంత అమౌంట్ మీకు ఇవ్వాలి అనేది హౌస్మేట్స్ చేతిలో అయితే పెట్టేస్తారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అసలు 0 అనే నెంబర్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి 13 వారాలు వాళ్ళు వచ్చారు అని అంటే ఏదో ఒక టాలెంట్ ఉండబట్టే లేకపోతే ఏదో ఒక ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. సో 0 అని పెట్టడం అసలు ఫస్ట్ బిగ్ బాస్ తప్పు. ఎందుకంటే 0 పర్ఫార్మెన్స్తో ఇంతవరకు ఎవ్వరూ రాలేదని నా ఉద్దేశం ప్రకారం. కాకపోతే మన హౌస్మేట్స్ అందరి గురించి తెలిసిందే కదా. ఏది లీస్ట్‌లో ఉంటే దాన్ని సంజన గారికి ఇచ్చేయడం బాగా అలవాటైపోయింది. కానీ గమనించుకుంటూ ఉంటే అసలు సంజన గారి వల్లే సీజన్ 9 అని చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేవి 2 పాయింట్స్. ఫస్ట్ గుడ్డు. ఆ గుడ్డు మ్యాటర్ అనేది అది సింపుల్‌గా ఉన్నా లేకపోతే ఏది ఏమైనా హైలైట్ అయ్యిందే ఈ సీజన్ ఆ గుడ్డు వల్ల అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పింది అసలు సంజన గారు ఈ సీజన్ స్టార్ట్ అయింది మీ వల్లే. ఆ గుడ్డు మ్యాటర్ చాలా హైలైట్ అయింది. అసలు ఏంటి ఈ గుడ్లు ఎట్లా తినేశారు? అసలు గుడ్డు ఎవరు తీశారు? అనే దాని మీద అందరికీ ఇంట్రెస్ట్ అయితే పెరిగిందని చాలామంది చెప్పారు కదా. నిజమే, ఆమె ఏది చేసినా అది కంటెంట్ కోసమే చేసింది కాబట్టి అది చాలా హైలైట్ అయింది. ఆమెది గేమ్స్ ఆడకుండా ఉన్నావు, ఓన్లీ గోరుముద్దలు పెడుతున్నావు, నీదేమీ లేదని చెప్పేదానికి అస్సలు వీల్లేదండి. అలాగే స్టార్టింగ్లో అలాగే ఉంది, ఎండింగ్లో కూడా ఇప్పుడు రీతు మ్యాటర్ విషయంలో నామినేషన్స్లో ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా అసలు ఏంటి ఇలా అనింది, ఇంత గట్స్ ఉన్నాయా ఈమెకి అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ప్రజల్ని మేల్కొల్పేలా చేసింది ఈ యొక్క నామినేషన్స్. సో కాబట్టి ఆమె ప్రతి మాట కూడా కొన్నిసార్లు కొన్ని మాటలైతే అనింది, అది నిజమే కాదని నేను చెప్పను. కానీ బట్ ఈ సీజన్లో ఆమె ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. కానీ ఆమెకి 0 అయితే ఇచ్చేసారంట హౌస్మేట్స్. దానివల్ల ఆమె అయితే జైల్లో కూడా వెళ్ళిందంట. సో లాస్ట్ టైం అంటే ఫస్ట్ ఫ్లోరా గారు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సంజన గారే ఈరోజైతే హౌస్మేట్స్ అందరూ కలిసి 0 ఇచ్చారు కాబట్టి ఆమె జైలుకి అయితే వెళ్తుందంట. ఇక ఫస్ట్ సరే అక్కడ అమౌంట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాం. అక్కడ ఫస్ట్ వచ్చేసి 2.5 lakh వచ్చేసి హైయెస్ట్ అమౌంట్. దాని తర్వాత 2 lakhs
దాని తర్వాత 1.5 లాక్, దాని తర్వాత 1 లాక్, దాని తర్వాత 50,000, లాస్ట్ 0. సో ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి బాల్ అయితే వస్తుంటుంది కదా, ఆ పైప్లో నుంచి ఆ బాల్ని పట్టుకున్న వాళ్ళు సో ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా, లేదంటే వాళ్ళని దాన్ని డిఫెండ్ చేస్తారా, లేకపోతే మేము దీనికి అర్హత కాదు, మాకు 2.5 లాకే కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు తనూజ కూడా భరణి గారి చేతిలో బాల్ ఫస్ట్ ఉంది కదా, అప్పుడు ఆయన ఏమంటారు, మీకు 1 లాకో 1.5 లాకో ఇస్తాను అని అంటే, లేదు నాకు 2.5 లాకే నేను డిజర్వ్, సో నాకు అంత అమౌంట్ కావాలని తను కూర్చుంటుంది కదా. సంజన గారు అంటారు కదా, సో ప్రతి ఒక్కరికి 2.5 లాక్ మీదే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే ఇక్కడికి వచ్చాం, సో ఎవరు ఈజీగా రాలేదు. సో దీన్ని ఎట్లాగా వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, పక్కన వాళ్ళంతా ఆమోదం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే వీళ్ళు ఇస్తారనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసి అందరికంటే కూడా అది ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా, గేమ్స్ పరంగా అయినా, మైండ్ గేమ్ అయినా, ఏ గేమ్ అయినా తనంతట తాను 100% ఇచ్చే ఒకే ఒక వ్యక్తి అందరికీ తెలిసినట్టు ఇమ్మాన్యుయల్. సో కొద్దిగా మాటల విషయంలో నామినేషన్స్లో కొద్దిగా స్ట్రాంగ్గా నుండుంటే నిజంగా ఈ అబ్బాయి విన్నర్ క్వాలిటీకి అస్సలు తక్కువే కాదు. ఎక్కడో ఏదో తను అయ్యో నేను నా ఫ్రెండ్షిప్ పోతుందేమో, లేకపోతే వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు హట్ అయిపోతారేమో, వాళ్ళు హట్ అయిపోతారేమో, నేను కొద్దిగా సైడ్ ఉంటే బాగుంటుంది, సో తన రీజన్స్ తనకైతే ఉన్నాయి. కానీ సో తనైతే నిజంగానే తన 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. గేమ్స్లో కానివ్వండి, వేరే వాళ్ళతో మాట్లాడే విషయంలో పెట్టాడు. కానీ సో ఇప్పుడు తనూజనే ఉంది, ఏదైనా తప్పు చేస్తుంటే ధైర్యంగా వెళ్ళి చెప్పలేడు, ఎందుకంటే అయ్యో తను బాధపడుతుంది, తను ఏడుస్తుందేమో, ఇట్లాంటి వాటిల్లో వెనకలు లాగేసింది తననైతే. ఇక నామినేషన్స్లో రాకపోయేసరికి 9 వీక్స్, సో తనకేమైపోయింది, సో కొద్దిగా భయం అనేది ఏర్పడింది. ఇప్పుడు నేను నామినేషన్స్లోకి వెళ్తే అయ్యో నాకు ఓట్లు పడతాయా లేదా, అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ భయం అనేది తనని వెనక్కి లాగేస్తూ వచ్చేసింది. సో కాబట్టి కొద్దిగా ఈ అబ్బాయి అయితే ఇప్పుడు హౌస్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఎవరికైనా అమౌంట్ రావాలి, కంటెంట్ మొత్తం ఎవరి మీద ఉందంటే ఇమ్మాన్యుయల్ పేరే చెప్పారు. కాబట్టి మోస్ట్లీ ఎంతమంది ఎన్ని డిఫెండ్ చేసుకున్నా కానీ తనకైతే హైయెస్ట్ అమౌంట్ 2.5 లాక్ అయితే తనకైతే ఇచ్చారంట. ఇక సెకండ్ బాల్ ఎవరు తీసుకున్నారో కానీ మొత్తానికి అది తనూజాకైతే 2 lakhs అయితే మొత్తానికి అందరూ కలిపి తనకి 2 lakhs అయితే ఇచ్చారంట. ఇప్పుడు నిజంగా 2 lakhs తనూజాకి వర్త్ అంటారా, లేకపోతే ఇంకెవరైనా ఉందంటారా? నిజంగానే నాకు తెలిసినంత వరకు సంజనా గారికి కూడా 2 కాకపోయినా 1.5 lakh అయినా ఖచ్చితంగా ఇవ్వాలనేది నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ గేమ్స్ మాత్రమే కాదండి, సో ప్రతి ఒక్కటి ఇప్పుడు చూసుకుంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంజనా గారు ప్రతి నామినేషన్స్లో ఉంటూనే వచ్చారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో గొడవ పడడం కానివ్వండి, ఈ ఆటలో కూడా తనంతట తాను బెస్ట్ ఇవ్వడం కానీ, నిజంగా ఇవన్నీ చేసింది సంజనా గారని చెప్పుకోవడం తప్పు లేదు. ఎందుకంటే ఆమె వరకు ఆమె కంటెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈమెకైతే 2 lakhs ఇచ్చేసారు తనూజాకి. నెక్స్ట్ 1.5 lakh వచ్చేసి డేమాన్ పవన్కి అయితే ఇచ్చారు. ఇప్పుడు డేమాన్ పవన్ గేమ్స్ వరకైతే చాలా బాగా ఆడతాడు, కాదని నేను చెప్పను. కాకపోతే రీతు ఉన్నంతసేపు కూడా రీతుతో తప్పితే ఇంకా ఎక్కడా తను కనిపించింది లేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డం, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం, సో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ గొడవలో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. సో ఎవరితోనైనా మాట్లాడేది లేదు, జస్ట్ ఆ కుకింగ్లో, జస్ట్ ఆ తగాదాల్లో, సో తన గేమ్ వరకే ఉన్నాడు. సో తను కూడా డిజర్వింగ్ క్యాండిడేట్, నేను కాదని చెప్పను. కాకపోతే బట్ మోర్ ఇంకొకరు అంటే సంజనా గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం, అంతవరకే. ఇక జస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు. ఇక భరణి గారికి 1 lakh ఇచ్చారు కదా, సో ఇక గేమ్స్ మాత్రమే కాదు కదా, ఇక్కడ ఇంకా మిగిలిన ఏ కంటెంట్ ఇంత ఉన్నిందనేది నాకైతే అర్థం కాలేదు. జస్ట్ దివ్య ఉన్నంతసేపు దివ్యతో ఉన్నాడు, దాని తర్వాత దివ్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనూజ అలాగే ఈయన కలిశారు. సో ఈ మధ్య కొద్దిగా జోవియల్గా అయితే ఉంటున్నారు, అలా అని చెప్పి స్టార్టింగ్ నుంచి లేరు కదా. సో దాన్ని బట్టి మరి ఈయనకైతే 1 lakh అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ హౌస్ మేట్స్ అందరి అభిప్రాయం కదండి. సో హౌస్ మేట్స్ వీళ్ళు అందరూ బాగానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్నది, సపోర్టింగ్ అనేది లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండడం అనేది చాలా కష్టం. అది గేమ్స్లోనైనా సరే,
సరే, ఇక ఏ యాక్టివిటీలో అయినా సరే, ఏ దాంట్లో అయినా కానీ. ఎందుకంటే ఇక్కడ సంజన గారికి ఎవ్వరు ఆమె తరపున మాట్లాడే వాళ్ళు లేరు. ఆమె తరపున నిలబడే వాళ్ళు లేరు కాబట్టి ఆమె ఒక్కటే ఆమె కోసం పోరాడితే ఏమీ జరగదు. అందుకే ప్రతి దాంట్లో ఆమె లీస్ట్ ఎందుకు ఉండిపోతుందంటే ఆమెని ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకే అలా అయిపోతుంది. ఇక నిజంగా ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు ఇద్దరు ఉన్నా కానీ నిజంగా ఆమె గ్రాఫ్ వేరే విధంగా ఉండేది. బట్ ఆమె స్టాండ్ తీసుకునే విధానం కూడా నచ్చి చాలామంది ఆ ఆడియన్స్ ఆమెకి ఓట్ అయితే చేస్తున్నారు. బట్ ఇంకా ఓట్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి 50,000 అంటే ఈయన పర్ఫార్మెన్స్ ఏముందో నాకైతే నిజంగా అర్థం కాలేదండి. ఈయన గురించి చెప్పే ముందు మీకు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఉండేది 2 వీక్సే కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందని నా ఆశ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకొకసారి రిక్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి గారి దగ్గరకు వచ్చేసరికి టాస్క్లు ఆడడం మాత్రమే బిగ్ బాస్ అనుకుంటే చాలా పొరపాటండి. మనం కంటెంట్ అనేది క్రియేట్ చేయకపోతే ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు అస్సలు చూడరు. జస్ట్ కూర్చొని సోఫాల మీద కూర్చొని ఎవరు కొట్లాడుకుంటున్నా మనకేం పర్లేదు, ఎవరు ఏమైపోయినా నాకేం పర్లేదు, నేను ఫుడ్ తిన్నానా లేకపోతే నేను ఊరికే కూర్చున్నానా, నా జోలికి వస్తే నామినేషన్స్లో ఒక పాయింట్ పెట్టేసి కామ్గా కూర్చున్నానా అంటే ఎవ్వరికీ ఇంట్రెస్టింగ్ ఉండదండి. బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కటి మ్యాటరే. నువ్వు మాట్లాడడం, నడవడం, నవ్వడం ప్రతి ఒక్కటి కూడా ఇంపాక్ట్ చేస్తుంది ప్రజల్ని. కాబట్టి నాకు తెలిసి సుమన్ శెట్టి గారు జస్ట్ ఏదో కొద్దిగా ఆడతారు అంతవరకే. కానీ ఇక ఏ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉండదు. ఆనియన్స్ కట్ చేయడం, పాపం టమాటాలు కట్ చేయడం ఇట్లాంటి కట్టింగ్లో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఇక ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఆయనకి 50,000 ఇవ్వడం అనేది నాకెందుకో అస్సలు అనిపించలేదు. కనీసం సంజన గారికి అదే ఇచ్చినా బాగుండేదేమో. అంటే అంత లీస్ట్ 0 ఇచ్చేంత ఆమెకి అంత మరీ ఏమీ లేకుండా కంటెంట్ లేకుండా ఆమె లేదు కదా అనేది నా బాధ మాత్రం. బట్ ఈయనకు కూడా అందరూ సపోర్ట్ వల్ల 50,000 అయితే వచ్చింది. 0 వచ్చేసి సంజన గారికి ఇవ్వడం అసలు ఆమె దాన్ని ఎలా ఒప్పుకునిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అందరూ కలిసి ఆమెను ఒప్పించారా లేకపోతే ఆమె ఇప్పుడు కూడా మళ్ళీ బాధపడుతూ ఏడుస్తూ ఇక ఏం చేస్తుంది? ఇప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. అందరి ముందు వచ్చి ఏడవదు. కాకపోతే ఆమె అంతటా ఆమె బాధపడి కన్నీళ్ళు తుడుచుకొని ఆ స్మైల్ని చక్కగా తన ఫేస్లో పెట్టుకొని మళ్ళీ బయటకైతే వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. దీని తర్వాత ఆడియన్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తారండి. ఇక వాళ్ళేం క్వశ్చన్స్ అడుగుతారో తర్వాత చూద్దాం. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి. సో మీరు కమెంట్స్ కూడా పెట్టండి. మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో, ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారో కమెంట్ అయితే పెట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.